హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని మంచి సేవింగ్ టిప్స్ అనేవి మహిళల కోసం చెప్తున్నాను. మహిళలే కాదు, సేవింగ్ చేయాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ టిప్స్ని పాటించవచ్చు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది డబ్బు అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు డబ్బుతోనే పని. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతిరోజు డబ్బు అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది చేస్తుంది. సో అటువంటి డబ్బును మనము సేవింగ్ చేయాలి, ఎర్నింగ్ చేయాలి. రెండూ కష్టమే. సేవింగ్ చేయడం, ఎర్నింగ్ చేయడం. ఇష్టం అనుకుంటే ఇది కష్టం అవ్వదు, కష్టం అనుకుంటే అది కష్టంలాగానే ఉండిపోతుంది. సో ఎర్నింగ్ చేయడం, కష్టపడి మనము డబ్బును సంపాదిస్తాము. ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇలా ఖర్చు పెడతాము. సంపాదించిన దానికి వాల్యూ అనేది ఉండదు. సో ఆ సంపాదించిన డబ్బునే మనము పొదుపు చేసుకోవడం కూడా నేర్చుకుంటే, మనం జాబ్ చేసి డబ్బులు సంపాదించే ఎర్నింగ్తో పాటు మనము ఆ సంపాదించిన మనీలో ఎంతో కొంత పొదుపు చేయడం కూడా ఒక ఎర్నింగే. సో మనము ఇంకా ఎక్కువ మనీని ఎర్న్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ టిప్స్ ఏంటివో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతం మహిళలు వివిధ రంగాల్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఆర్థిక సంవత్సరం వారి సాధికారతలో కీలకమైన అంశంగా మిగిలిపోయింది. చారిత్రక అడ్డంకులు, పరిమిత ఆర్థిక అవకాశాలను కలిగి ఉన్నప్పటికీ మహిళలు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం కోసం ఒక శక్తివంతమైన సాధనంగా పెట్టుబడిని సంపాదిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ మహిళలు విద్య, వృత్తి అవకాశాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారు. మన ఇండియాలో మహిళలు ఎప్పుడూ కుటుంబ ఆర్థిక స్థితిని సరిగ్గా ఉపయోగించుకునేలా చూసుకోవడంలో చురుకుగా ఉంటారు. ఆర్థికపరమైన అవరోధాలన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ డబ్బును పొదుపు చేయడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. మొదటి టిప్ ఏంటిదంటే అవకాశాలను అర్థం చేసుకోవడం. మన ఇండియాలో ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. చారిత్రాత్మకంగా మహిళలు విద్యకు పరిమిత ప్రాప్యత, పరిమిత ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించే సామాజిక అంచనాలు వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే సమయం మారుతున్న కొద్దీ మహిళలు సరికొత్త ఆర్థిక విధానాలపై అవగాహన పెంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆర్థిక విద్య. ఆర్థిక సంవత్సరానికి విద్యతోనే పునాది వేసుకోవాలి. మహిళలు తమ ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవడానికి అవకాశాలను చురుకుగా వెతకాలి. అంటే బడ్జెటింగ్, పెట్టుబడులు, రుణ నిర్వహణ వంటి అంశాలను అర్థం చేసుకోవడం వల్ల సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా వారికి అధికారం లభిస్తుంది. అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, వర్క్షాప్లు విలువైన వనరులను అందిస్తున్నాయి. సో ఇలా మనము ఈ ఆర్థిక విద్య గురించి కూడా మనము కొంచెం తెలుసుకోవడం వల్ల ఎలా చేయాలి, అందులో మనీ ఎలా సేవింగ్ చేయాలి, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకు చాలా వీడియోస్ వస్తాయి. దాని ద్వారా కూడా మనం తెలుసుకొని మనీ ఎలా సేవింగ్ చేయాలి అనేది మనము చేయొచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే కెరీర్ ప్లానింగ్. సరైన కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడం, ప్రతిష్టాత్మకమైన వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడం, ఆర్థిక స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మహిళలు
తను నైపుణ్యాలు, ఆసక్తులను అనుగుణంగా కెరీర్ అవకాశాలను చురుగ్గా కొనసాగించాలి. స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును పొందేందుకు జీతాల చర్చలు, ప్రమోషన్లు కోరడం, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడం వంటివి ముఖ్యమైన దశలు. నెక్స్ట్ వచ్చి స్మార్ట్ ఇన్వెస్టింగ్. సంపద సృష్టికి పెట్టుబడి ఒక శక్తివంతమైన సాధనం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి పెట్టుబడి ఎంపికలను మహిళలు అన్వేషించాలి. పెట్టుబడి పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడం వల్ల నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వృద్ధికి సంభావ్యతను పెంచుతుంది. ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు కోరడం, మార్కెట్ ట్రెండ్స్ గురించి తెలియజేయడం అనేది మంచి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి మంచి మార్గం. నెక్స్ట్ వచ్చి వ్యవస్థాపకత. వెంచర్లు లేదా సైడ్ బిజినెస్లను అన్వేషించడానికి మహిళలను ప్రోత్సహించడం సంపద సృష్టికి గణనీయంగా దోహదపడుతుంది. మన ఇండియాలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మహిళలకు వారి నైపుణ్యాలు మరియు అభిరుచులను లాభదాయక సంస్థలలోకి మార్చడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. మహిళా వ్యాపారవేత్తలకు మద్దతు ఇచ్చే ప్లాట్ఫామ్ల వారి వ్యవస్థాపక ప్రయాణాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి మెంటర్షిప్, నెట్వర్కింగ్ వంటివి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. సో ఇది కూడా మనీ సేవ్ చేసుకోవడానికి, దీని గురించి కూడా మనము తెలుసుకొని మనీ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వివేకవంతమైన వ్యూహం. ఆస్తి విలువలు కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఇది నిష్క్రియ ఆదాయ వనరుగా లేదా ఆర్థిక భద్రత వలయంగా ఉపయోగపడే స్పష్టమైన ఆస్తిని అందిస్తుంది. అలాంటి పెట్టుబడులు పెట్టడానికి ముందు రియల్ ఎస్టేట్ మార్కెట్ సంభావ్య స్థానాలు, ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన ఆర్థిక చిక్కులను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అంటే ల్యాండ్కి ఎప్పుడు ఇంపార్టెన్సే ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మనము ఒకటి ల్యాండ్ మీద, ఇంకొకటి గోల్డ్ మీద, ఈ రెండిటికి ఎప్పుడు వాల్యూ అనేది పెరుగుతుందే తప్ప తరగదు. సో మనం ఏదన్నా మనీ సేవింగ్ చేసుకుంటే చాలా తక్కువ నుంచే స్కీమ్స్ అనేవి ఉంటాయి. మనం ఏదైనా బ్యాంక్లో వెళ్ళినా చెప్తారు, ఏదైనా గోల్డ్ షాప్లో వెళ్ళినా చెప్తారు గోల్డ్ స్కీమ్ గురించి. ల్యాండ్ గురించి కూడా మనకు బ్యాంకులలో కానీ, వివిధ రకాల వెబ్సైట్స్ కానీ, లేకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అయితే బాగా నమ్మకం ఉన్న వాటిలోనే మనం పెట్టుకోవడం వల్ల మనీ అనేది మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బీమా, ఆర్థిక ప్రణాళిక. ఒకరి ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడంలో తగిన బీమా కవరేజ్, ఖచ్చితమైన ఆర్థిక ప్రణాళిక ఉంటుంది. మహిళలు ఊహించని పరిస్థితుల నుంచి రక్షించడానికి ఆరోగ్య, జీవిత బీమాను ఎంచుకోవాలి. ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించడమే కాకుండా మీ భవిష్యత్ పెట్టుబడులను రక్షించుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఇటువంటి ఇన్సూరెన్సెస్ మనము పొదుపు చేసుకున్న డబ్బుతోనే, ఇప్పుడు పొదుపు చేసుకున్న డబ్బు మనము అలానే పెట్టుకుంటే ఏదో ఒకటి ఖర్చు వస్తే మనము అది కూడా ఎర్న్ అయిపోతుంది. సో ఆ పొదుపు చేసిన డబ్బుతో మనము ఇటువంటివి హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ, టర్మ్ ఇన్సూరెన్సెస్ కానీ, ఫ్యామిలీ ఇన్సూరెన్సెస్ ఇలా చేయడం వల్ల మన ఫ్యామిలీకి, మనకు కానీ చాలా హెల్ప్ అవుతుంది. కానీ మనము డబ్బు ఎందులో ఇన్వెస్ట్ చేసినా 1కి 10 సార్లు
అది మంచిదా కాదా, ఆ బ్యాంక్ గురించి కానీ లేకపోతే ఏదన్నా ఇన్సూరెన్స్లలో పాలసీస్ గురించి కానీ 1కి 10 సార్లు క్లుప్తంగా దాని గురించి మనము తెలుసుకొని చేయడం వల్ల మనకు మంచి లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే అన్నీ మనము గుడ్డిగా నమ్మకూడదు. ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసినా, యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా బోలెడన్ని వస్తూ ఉంటాయి. అవి ఎంతవరకు నిజమో, అబద్ధమో మనకు తెలీదు. సో, మనం స్వయంగా వెళ్ళి తెలుసుకుంటే మంచిది. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును మనము అనవసరంగా ఏదో ఒక పాలసీ కానీ, ఏదో ఒక ఇన్సూరెన్స్‌లో కానీ, ఏదో ఒక డిపాజిట్‌లో కానీ నమ్మశక్యం లేని దాంట్లో వేయడం వల్ల మనం నష్టపోతాము. డబ్బు విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి యూస్‌ఫుల్ అయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో కూడా నాకు ఒక సజెషన్ అనేది ఇవ్వండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.